మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సిఆర్పీఎఫ్ భద్రతా నడుమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు అనెక్స్ భవనానికి విపక్షాలు చేరుకున్నాయి. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గోగోవ్ హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే హాజరు కాగా టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్, గురుమూర్తి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలలో బిల్లులు, అజెండాను అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం తెలుపనుంది. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు అనెక్స్ భవనానికి విపక్షాలు చేరుకున్నాయి. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గోగోవ్ హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే హాజరు కాగా టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్, గురుమూర్తి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలలో బిల్లులు, అజెండాను అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం తెలుపనుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిలారి, నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పులలో 6 మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలు AK-47, SLR రైఫిల్స్ వంటి ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో పోలీసు భద్రతా బలగాలు కూంబింగ్ చర్యలను కొనసాగిస్తున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజు తెలిపారు.
इसके लिए तो नहीं, नक्सल्स के लिए डिफिकल्ट होगा नदी वगैरह क्रॉस करने में। हमने इस पूरे अबूझमाड़ की जो ज़मीनी हालात परिस्थिति को अपने प्लानिंग में शामिल कर लिया है और इस मानसून में भी ऑपरेशंस जारी रहेंगे। और ये भी मानसून ठीक बारिश के बीचों बीच ही ऑपरेशन हुआ जिसमें हमें अच्छी सफलता मिली है और आगे भी मानसून में ऑपरेशंस जारी रहेंगे। उनका जो डीवीसी कमांडर, जो प्लेटून कमांडर था राहुल पुनेम, जिला सुकमा, और बाकी अन्य 5 का डिटेल मैं बता देता हूँ। पुंगी ताती जगरगुंडा जिला सुकमा, मनीषा सोनपुर जिला नारायणपुर, ताती मीना गंगलूर जिला बीजापुर, हरीश पामेड़ जिला बीजापुर, कुणाम बुद्री ये थाना धनोरा जिला नारायणपुर। ये बाकी 5 के डिटेल्स थे। इसके लिए तो नहीं, नक्सल्स के लिए डिफिकल्ट होगा नदी वगैरह क्रॉस करने में। हमने इस पूरे अबूझमाड़ की जो ज़मीनी हालात परिस्थिति को अपने प्लानिंग में शामिल कर लिया है और ప్రపంచ సైకిల్ యాత్రలో భాగంగా తమిళనాడుకు చెందిన ముత్తు సర్వన్ ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చేరుకున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న ప్రజల అనుభవం చూసి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 5 దేశాల్లో 11 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3 దేశాల్లో 8 లక్షల మొక్కలు నాటానన్నారు. మరో 2 సంవత్సరాల్లో మిగతా లక్ష్యం పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. పేరు ముత్తుసెల్వన్, తమిళనాడు నుంచి వస్తున్నాను. నా యాక్చువల్గా ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో 11 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 3 సంవత్సరం 8 లక్షల మొక్కలు ప్లాంటేషన్ అయింది. అండ్ ఇండియా నా ట్రావెల్ చేసేది 3rd కంట్రీ అండ్ ఆంధ్ర నా ట్రావెల్ చేసేది 23rd స్టేట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వియత్నాం, మియాన్మర్, బ్యాంకాక్, థాయిలాండ్లో వెళ్తున్నాను. సో ఈ ప్రయాణాల 5 సంవత్సరాలు 8 దేశాలు 45,000 కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగ్ సైక్లింగ్ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ కోసం లిగ్నిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ 11 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ లో 3 రికార్డు కోసం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 2 రికార్డు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో గిడ్డలూరు ఎమ్మెల్యే సార్ కూడా ఇది చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మొక్కలు ప్లాంటేషన్ చేసి నెక్స్ట్ పామూరు వెళ్తున్నాను. 38,000 కిలోమీటర్ అయిపోయింది. ఇంకొక 8,000 కిలోమీటర్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు 8,01,006 మొక్కలు ప్లాంటేషన్ అయింది అన్న. నా టార్గెట్ 11,11,111 అన్న. ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్ కంప్లీట్ అయింది. ఇండియాలో 23 రాష్ట్ర కంప్లీట్ అయింది అన్న. నా పేరు ముత్తుసెల్వన్, తమిళనాడు నుంచి వస్తున్నాను. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. 108,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వస్తున్నది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండడంతో అధికారులు 23 గేట్లను ఎత్తివేసి మొత్తం 1,20,358 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో సెల్ఫ్ వే ద్వారా 89,640 క్యూసెక్లు, జల విద్యుత్ ద్వారా 28,267 క్యూసెక్లు విడుదలవుతున్నాయి. అదనంగా నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750 క్యూసెక్లు, భీమా లీస్ట్ ద్వారా 650 క్యూసెక్లు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కాంపౌండ్లకు తాత్కాలికంగా మూతపడింది. ఈ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం విషయాలపై నిషేధం విధించారు. ప్రజలు పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాల్లో పాల్గొనే సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిషేధం పట్ల వాణిజ్య యాజమాన్యాలు సహకరించాలని కమిషనరేట్ అధికారులను కోరారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సలాం సెంటర్లో స్థల వివాదంలో యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. వేముల వెంకటేశు తాతల కాలం నాటి భూమిపై బంధువులతో విభేదం రాజకీయ రంగు దాల్చిందని వాపోయాడు. సిఐ వీరేంద్ర థర్డ్ డిగ్రీకి పాల్పడ్డాడని తెలిపాడు. అధికార పార్టీ నేత కాళ్లు పట్టుకోకపోతే భూమి పోతుందని బెదిరించాడని ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే సిఐనే బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెన్నపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18వ తేదీన పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై విచారణకు రావాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెన్నపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి రజనీతో పాటు పలువురు జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 118 మందిపై కేసులు నమోదు చేశారు. సరైన విధంగా ఎన్ఓసి లేని బార్ అండ్ రెస్టారెంట్ హోటల్స్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్కు జూలై 2వ వారంలో సైబరాబాద్ పోలీసులు లేఖ రాశారు. సైబరాబాద్ కమిషనరేట్ జీహెచ్ఎంసీ పరిధిలో 159 ఇన్స్పాల్బిలిటీమెంట్ ఫైర్ ఎన్ఓసి లేకుండా వ్యాపారులు నిర్వహిస్తున్నారని, ప్రజారక్షణ నేపథ్యంలో అట్టి సముదాయాలపై యాక్షన్ తీసుకోవాలంటూ ఆయా సముదాయాల వివరాలను తెలియజేసింది. మొత్తంగా 53 బార్ అండ్ రెస్టారెంట్లు, 20 హోటల్స్, 86 ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్స్ పై ఫైరస్ ఎన్ఓసి ఆక్యుపెన్సీలు లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొంది. యాక్సిస్ బ్యాంకును కేంద్రంగా చేసుకుని సుమారు 10,60,00,000 రూపాయల విలువైన లోన్ స్కామ్కు కేటుగాళ్లు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్ ఇప్పిస్తామంటూ నమ్మబలికి 56 మంది గిరిజనుల పేరుతో ఫేక్ లోన్లు తీసుకున్నారు. ఈ స్కామ్లో భాగంగా నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను ఆ సంస్థల ఉద్యోగులుగా చూపించి 6 నెలల పాటు జీతాలు వచ్చినట్లు నకిలీ స్టేట్మెంట్లు సృష్టించారు. ఈ ఆధారాలతో యాక్సిస్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారు. ఈ మోసం 2022 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిందని తెలుస్తోంది. 2024లో లోన్ల వసూలు కోసం గిరిజనులకు బ్యాంకు యాజమాన్యం నోటీసులు పంపడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్కు వెళ్లగా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ వాసుదేవ నాయుడు, అల్లబక్షు, శివ, వెంకటన్నే నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరకు దాని మీద విచారణ జరపలేదు, ముద్దాయిలను అరెస్ట్ చేయలేదంటే దీని వెనక పెద్ద మాఫియా ఉందనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంకును కేంద్రంగా చేసుకుని సుమారు 10,60,00,000 రూపాయల విలువైన లోన్ స్కామ్కు కేటుగాళ్లు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మబలికి 56 మంది గిరిజనుల పేరుతో
ఫేక్ లోన్లు తీసుకున్నారు. ఈ స్కామ్లో భాగంగా నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఆ సంస్థల ఉద్యోగులుగా చూపించి 6 నెలల పాటు జీతాలు వచ్చినట్లు నకిలీ స్టేట్మెంట్లు సృష్టించారు. ఈ ఆధారాలతో యాక్సిస్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారు. ఈ మోసం 2022 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిందని తెలుస్తుంది. 2024లో లోన్ల వసూలు కోసం గిరిజనులకు బ్యాంకు యాజమాన్యం నోటీసులు పంపడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్కు వెళ్లగా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ వాసుదేవనాయుడు, అల్లబక్షు శివ, వెంకటనే నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ మాన్సా, నెల్లూరులో ఒక వినూత్నమైన స్కామ్, ఒక భారీ మోసం అయితే బట్టబయలైంది. ఇటీవలే వచ్చిన ఒక సినిమా తరహాలో, అంటే ఒక పిచ్చకాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బెనామీల తరహాలో కోట్ల రూపాయల అకౌంట్లో వేసి ఒక బ్లాక్ మనీని వైట్ మనీ ఎలా చేస్తారో అదే తరహాలో నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక భారీ మోసం అయితే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా, అంటే గత 2022 నుంచి 2024 వరకు గిరిజనులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు వస్తాయి, అలాగే మీరు కొంత సంక్షేమం అందిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అంటే ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే వాళ్ళ బ్యాంకు అకౌంట్ ఒక కొత్తగా ఓపెన్ చేయించడం, అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి అంటే కేవలం వాళ్ళ సంక్షేమ పథకాలు వస్తున్న కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నారు. కానీ పేదలకి, నిరక్షరాస్యులకు వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్రమంలో కొందరు అంటే ఇటు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, కొందరు నేతలు కావచ్చు, అంటే అందరూ కలిసి ఒక కూటమిగా, అంటే అందరూ కలిసి పెద్ద స్కామ్ పాల్పడారు. ఈ స్కామ్ ఎంత ఉంటుంది అని ప్రస్తుతానికైతే సుమారుగా 10 నుంచి 15 కోట్ల వరకు తెలుస్తోంది. ఇది అంతకు మించి ఉండొచ్చు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 2024 నుంచి 2000 అంటే సుమారుగా వరకు రామోహన్ బ్యాంకులు పై స్థాయి నుంచి వాళ్ళకి నోటీసులు వచ్చాయి బాధితులకి. అంటే మీరు లోన్లు తీసుకున్నారు, నోటీసులు రావడం, ఫోన్ రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. సుమారుగా ఇప్పటికే 100 నుంచి 150 మంది బాధితులుగా తెలుస్తుంది. వీరంతా కూడా ఆమె ఎప్పుడు బ్యాంకు మొహమే చూడలేదు, బ్యాంకే వెళ్ళలేదు. కానీ ఇలాంటి సమయాల్లో తమకి ఏంటి నోటీసులు రావడం, అసలు మేము ఎందుకు డబ్బులు కట్టాలని చెప్పి ఒకసారిగా అందరూ అవాక్కైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా యాక్సిస్ బ్యాంక్ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొంత బెదిరింపు ధోరణి కావచ్చు, లేదంటే అసలు సమాధానం చెప్పని కూడా పరిస్థితి ఉంది. కానీ అసలు ఎందుకు మా మీద నోటీసులు వచ్చాయి, మేము ఎందుకు డబ్బులు కట్టాలన్నప్పుడు ఇప్పుడు మొత్తం మీద ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తుంది. ఇట్లా ప్రధానంగా 2024లో వాసుదేవనాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో వీరి మీద బ్యాంక్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ కూడా మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఫిర్యాదు చేసిన తర్వాత ముత్తుకూరు పోలీస్ స్టేషన్ కొంత వాళ్ళు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. ఈ ప్రాథమిక సమాచారంలో భారీ ఎత్తున మోసం జరిగిందని తెలుస్తుంది. యాక్సిస్ బ్యాంక్ పేరుతో వాళ్ళు ఎప్పుడు బ్యాంకు కూడా వెళ్ళని వారికి అకౌంట్లు ఓపెన్ చేయడం, ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ లో కొంతమంది సిబ్బంది వాళ్ళకి సహకరించడంతో బ్యాంక్ వెళ్లకుండానే వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి సుమారుగా 14 లక్షలు, 10 లక్షల నుంచి సుమారుగా 20, 30, 40 లక్షల వరకు కూడా లోన్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఖాతాదారికి ఎటువంటి సంబంధం లేకుండా ఎవరైతే గిరిజనులు ఉన్నారో, నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరి చేత అకౌంట్లు ఓపెన్ చేయించి నేరుగా కూడా బ్యాంకులు తీసుకున్న లోన్లన్నీ కూడా తమ అకౌంట్లకి, తమ ఖాతాలకి మళ్లించుకున్నట్టు తెలుస్తుంది. ఈ భారీ వ్యవహారం ఇష్టపోతుంది. అసలు ఆ వ్యవహారం తెలుస్తుంటేనే, ఎందుకంటే ఏదైతే చెప్తానో సినిమా తరహాలో వచ్చినట్టని కూడా సినిమా కంటే ముందుగానే ఇక్కడ నెల్లూరు జిల్లాలో జరిగిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారంలో పోలీసులు కీలకంగా వ్యవహరించి లోతైన దర్యాప్తు చేస్తే మరింత స్కామ్ కూడా బయటపడే అవకాశం ఉంది. దీంట్లో పూర్తిగా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, బ్యాంకు ఉద్యోగులు కావచ్చు, అనేక మంది కూడా వాళ్ళ ప్రమేయం ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తారా, లేకుంటే రాజకీయ నాయకుల ఒత్తిడికి ఏమైనా తలెత్తారా అని తెలియాల్సి ఉంది. కానీ పూర్తిగా అధికారికంగా డాక్యుమెంటేషన్ అంతా చూస్తే బాధితులే లోన్లు తీసుకున్నట్టు క్రియేట్ చేశారు కాబట్టి కొంత లీగల్ గా కూడా వాళ్ళకి సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. సో ఈ వ్యవహారంలో ఇప్పుడు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, బ్యాంక్ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ రేపుతుంది. కానీ మొత్తానికైతే ఒక భారీ స్కామ్, విస్తుపోయే స్కామ్ అయితే నెల్లూరు జిల్లాలో బయటపడిన పరిస్థితి ఉంది. మానస, ఓకే, థ్యాంక్ యూ సాగర్. లాలు దర్వాజా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. శిల్పారామంలో చేసిన బోనాలకు అరంగేట్రం చేస్తే అప్పుడు 2007లో లాల్ దర్వాజా తరఫున శిల్పారామంలో ఉర్రతి ఆ టైంలో
అద్భుతంగా చేయడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు. వారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాటలు కాదు, డ్యాన్స్ పాటలు అన్నీ. హైకోర్టు జడ్జి గారు అమ్మవారి అందరికీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు. కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ. బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా, ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మళ్ళీ అడుగుతాను, కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి, తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి. ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట, గొడ్డు గోద అన్నీ చల్లగా చూడు. అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ బిడ్డలను అందరినీ చల్లగా చూడు తల్లి. భక్తులు, యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చైర్మన్ మారుతి యాదవ్ గారికి, అలాగే అరవింద్ గారికి, అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ, ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అమ్మ మధుప్రియ గారిని ఒక్క నిమిషం అమ్మ మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడదాం. అమ్మవారి కోసం, నా కోసం కాదు, అందరం ఒకసారి. బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, దండిగా మొక్కాలే దేవత, పిల్ల పాపలుగా పడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలమ్మ దేవత. జోగులాంబ జేజమ్మ, లష్కరు కాలమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి రేవమ్మ రావమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అన్నా కొంచెం శంకరన్న, కొంచెం మ్యూజిక్, ఒక్క చిన్న పాట, తీన్మార్ పాట. తీన్మార్ పాట శంకరన్న ఫాస్ట్గా. వెరీ మచ్ ఆమల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య మన శ్యామల గారిని సన్మానించాల్సిందిగా. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.